హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్లో 2 స్పూన్ల పసుపు అయితే వేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ వేసుకుంటున్నానండి. ₹1 షాంపూ తీసేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండేసుకుంటున్నానండి. పిండేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకండి. కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలండి. చూస్తారు కదా, ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది దేనికంటే చూడండి, మనం ఇత్తడి వస్తువులు కానీ, రాగి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, ఏదైనా కానీ ఈ పేస్ట్తో కనుక జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి, చాలా నీట్గా తెల్లగా అయిపోతాయి. ఇలా గనక మనం పేస్ట్ ఇలా రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డమరకలు కానీ ఏవి ఉండవు, నీట్గా వెళ్ళిపోతాయి. అలాగే మనకు మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా నల్లబడకుండా ఉంటాయండి. ఎప్పుడైనా మనం పండగలకి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, వెండి వస్తువులు కావచ్చు, అలాగే ఇలా ఇత్తడివి, రాగి వస్తువులు ఏదైనా కానీ ఈ పేస్ట్తో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కాస్త ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతాయో అసలుకి. ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జిడ్డు మరకలు కానీ ఏవి ఉండవు. వీటిల్ని ఒక్కొక్కసారి ఇలా క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటాయి. పీరియడ్స్లో ఎవరికైనా కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అనుకోండి, ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి అనేది అస్సలు ఉండదు. చూడండి, ముందుగా కొద్దిగా మిరియాలు తీసేసుకున్నాను. ఒక 10 మిరియాలు తీసేసుకొని రోట్లో వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా దంచేసిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసేస్తున్నాను. మీరు ఎక్కువ శాతం కూడా చేసి పెట్టేసుకోవచ్చండి. ఇలా బెల్లం వేసేసి రెండు కూడా బాగా దంచేసేయాలి. ఇలా దంచేసిన తర్వాత చూడండి, ఇలా ముద్దలాగా ఉంటుంది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా బాగా కలిపేసి చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకొని రోజు 1 లేదా 2 ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ లేకుండా ఉంటుంది. పీరియడ్స్ టైంలో ట్రై చేసి చూడండి. ఎవరికైనా భరించలేనంత కడుపు నొప్పి ఉంది మాకు పీరియడ్స్ టైంలో అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇది పటిక అండి, ఆలం అని కూడా అంటారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్కి. దీన్ని అయితే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసేసుకోవాలి. తీసేసుకొని వాటర్లో వేసేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. లేదంటే ఒక 10 నిమిషాలు పెట్టినా సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత దీంతో కనుక మనం ఫేస్ మీద రబ్ చేస్తూ ఉన్నట్టయితే మంగు మచ్చలు కానీ, నల్ల మచ్చలు కానీ, అన్వాంటెడ్ ఎయిర్ కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. స్కిన్ అయితే చాలా బ్రైట్గా అయితే అవుతుంది. డే బై డే ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి, మనకు తక్కువలోనే దొరికేస్తుంది. ఇలా ఫేస్ మీద రబ్ చేసేసేయాలండి. రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు కానీ, మంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. స్కిన్ కూడా బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనము ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇది రాయిలాగా ఉంటుంది కదా, గుచ్చుకుంటుందేమో అనే డౌట్ కూడా రావచ్చండి మీకు. వాటర్లో వేయడం వల్ల ఐస్ క్యూబ్ లాగా అయిపోతుందండి, మనకు అస్సలు గుచ్చుకోదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం వాషింగ్ మిషన్లో వేయడం వల్ల ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోవడము, అలాగే హుక్స్లు ఉంటాయి కదండి, అవి వాషింగ్ మిషన్లో డ్రమ్కి ఇరుక్కొని మిషన్ కూడా పాడవుతుంది. అలాగే హుక్స్లు బ్లౌజ్ కూడా పాడవుతుందండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా బ్లౌజ్కి అయితే హుక్స్లు మొత్తం ఇలా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ని మనము తిప్పేసేయాలండి. లోపల వైపు లైనింగ్ ఉంటుంది కదా, ఇలా తిప్పేసి కనుక మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వర్క్ అనేది పోకుండా ఉంటుంది. మనము ఎంత వర్క్ ఉన్న బ్లౌజ్ అయినా కూడా ఇలా తిప్పేసి వాషింగ్ మిషన్లో వేసేస్తే వర్క్ పోకుండా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి, ఇలా అన్నం మనం ఓపెన్గా చేస్తూ ఉంటాం కదండి, ఇలా చేసేటప్పుడు ఎవరికైనా నడుము నొప్పి ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నిజంగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ గంజి మొత్తం వంపేసుకోవాలండి. ఈ గంజిని ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇలా గంజి మొత్తం ఇలా వంపేసిన తర్వాత ఈ గంజి కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి వేసేసుకోండి. ఒక గ్లాస్లోకి వేసేసుకొని కొద్దిగా పసుపు కలిపేసేయాలి ఇందులోకి. పసుపు కలిపేసి కనుక మనము దీన్ని రోజు తాగుతూ ఉన్నట్లయితే ఎటువంటి నొప్పులైనా కూడా మటుమాయమైపోతాయండి.
ట్రై చేసి చూడండి. నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అన్నిటికి కూడా మనం రోజు అన్నం అయితే వండుతూ ఉంటాం కదా! అన్నము ఇలాగ ఓపెన్‌గా వండలేని వాళ్ళు సెపరేట్‌గా కొద్దిగా బియ్యం ఉడికిచ్చి ఇలా గంజి వంపేసి తాగి చూడండి. మనము రోజు ఫ్రిడ్జ్‌లో పాలైతే పెడుతూ ఉంటాం కదా! కాచినవి కానీ, లేదంటే పచ్చి పాలు కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల స్మెల్ మొత్తం ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ మొత్తం పాలకి పట్టేస్తూ ఉంటుంది. పిల్లలకి ఇచ్చినా కూడా తాగరండి ఆ స్మెల్‌కి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. పాలు అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. ఏం లేదండి, ఒక 2 ఏలక్కులు తీసేసుకొని పాలల్లో వేసేసి మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్‌లో ఉన్న స్మెల్ పాలకి పట్టకుండా ఉంటుంది. అలాగే మనము కాఫీ గానీ, టీ గానీ, పిల్లలకి పాలు గానీ ఏది చేసి ఇచ్చినా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ముఖ్యంగా టీలోకి మనము టీ చేసినప్పుడు ఈ ఏలక్కులు అందులోకి వేసేసామనుకోండి, టీ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కొన్నిసార్లు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. మెడిసిన్ ఏసుకున్నా కూడా పోదు. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ ఒక వెల్లుల్లి ఒలిచేసి తీసేసుకున్నాను. తర్వాత ఇలా మనము రోట్లో దంచేది ఉంటది కదండీ! అది తీసేసుకొని చూడండి, ఇలా కొద్దిగా పచ్చి పాలు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా వెల్లుల్లిని ఇలా బాగా నూరుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ ఇలా బాగా నూరేసేయాలి. ఒక అర భాగం వెల్లుల్లి ఇలా బాగా మనం నూరేసేయాలండి. ఇలా బాగా నూరేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. దీన్నైతే మనము తలకి ఇలా అప్లై చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే తలనొప్పి ఉంటుందో అక్కడ ఫోరెహెడ్ మీద ఇలా బాగా మసాజ్ చేసేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేసుకున్నట్లయితే తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. నేను ఇక్కడ అల్లం తీసుకున్నానండి. అల్లం అయితే మన హెల్త్‌కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను. ఎవరైనా రోజు టీ తాగేవాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను. మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి. పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు. ఇలా తీసేసానండి. మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని వాటర్‌లో ఇలా రోట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి. ఒక అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది. ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని 2 కూడా బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి. వాటర్ ఏమి వేసే అక్కర్లేదు. ఇలా బాగా దంచేసి దీన్ని నీట్‌గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్‌లోకి అయితే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఇలా పిండేనామనుకోండి గట్టిగా రసం వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి. కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడుపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి. ఎటువంటి దగ్గు, జలుబు, ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి. మీరు ఒక 4, 5 రోజులు ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మిక్సీ జార్లు అయితే మనకి ఇలా జామ్ అయిపోయి ఉంటాయండి. ఇలా జామ్ అవ్వడం వల్ల మనకు మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. మనం ఏదైనా మిక్సీని కూడా పాడవుతుంటుంది. అలాగే బ్లేడ్లు కూడా పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎన్ని రోజులైనా మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. ఇలా జామ్ అయిపోయినప్పుడు కుకింగ్ ఆయిల్ కానీ, లేదంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా ఒక 2, 3 డ్రాప్స్ అయితే ఇలా బ్లేడ్ల దగ్గర ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి చూడండి, ఇలా ఎక్కువ సేపు పెట్టకూడదండి. ఇలా కాసేలా వేడి చేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేడి చేయాలండి. ఇలా కనుక చేసామనుకోండి బ్లేడ్లు అనేవి బాగా లూజ్ వచ్చేస్తాయండి. ఇలా రావడం వల్ల మనకు మిక్సీ అనేది ఎన్ని రోజులైనా రిపేర్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. ఇంట్లోకి బల్లులు, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఒక మట్టి ప్రమిద తీసేసుకొని అందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసాను. తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసేసానండి. తర్వాత ఒక ఒత్తిని ఇలా బాగా నానపాలండి. ఇందులో బాగా ఇలా ముంచేసి మనము దీన్నైతే వెలిగించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఇలా నూనె, కాఫీ పౌడర్ మొత్తం ఇలా బాగా ఒత్తికి అంటుకోవాలండి. ఇలా బాగా ఇలా నానిపోయిన తర్వాత వెలిగించేసి పెట్టేసామనుకోండి, దీంట్లో వచ్చే స్మెల్‌కి బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి ఇంట్లోకి. దీన్ని మనము సాయంత్రం గనక వెలిగించామనుకోండి, దోమలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లోకి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. లవంగాలండి. లవంగాలైతే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇవైతే మన హెల్త్‌కు చాలా మంచిది. ఏం లేదండి, మనం భోజనం చేసిన తర్వాత ఒక లవంగం నోట్లో వేసేసుకొని ఈ రసం మింగుతూ ఉన్నట్టయితే ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి. అలాగే నోట్లో దుర్వాసన ఏదైనా వస్తూ ఉన్నా కూడా పోతుంది. అంతేకాదండి, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి.
కొంతమందికి ఏదైనా తిన్నప్పుడు సరిగ్గా భోజనం అనేది అరగదండి. పుల్లటి తేపులొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఒక లవంగం వేసేసుకొని నోట్లో ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే డైజెషన్ బాగా అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మనము ఏదైనా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కట్ చేయాలంటే చాకులనేవి అస్సలు తెగవండి. అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేసి చూడండి. 2 చాకులు ఇలా తీసేసుకొని బాగా ఇలా రబ్ చేయాలండి. ఒకదానికొకటి ఇలా వేసేసి బాగా ఇలా రబ్ చేసామనుకోండి, చాకులు చాలా నీట్‌గా కట్ అవుతాయండి. ఎంత షార్ప్ అవుతాయి అసలకి. కొన్నిసార్లు మనం ఈ చాకులు సరిగ్గా కట్ అవ్వనప్పుడు సానపెట్టిస్తూ ఉంటాము. లేదంటే పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నెక్స్ట్ టిప్ చూద్దాము. టెంకాయలండి మనము కొన్నిసార్లు టెంకాయలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇలా గనక పెట్టేసామనుకోండి, అక్కడే చెడిపోతూ ఉంటాయి. చాలా రోజులు అవి నిలవుండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, టెంకాయల్ని ఇలా మనం గోడకి ఇలా నిలబెట్టాలండి. ఇలా నిలబెట్టినట్లు పెట్టినట్లయితే టెంకాయలనేవి తొందరగా చెడిపోకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆపిల్స్ అండి మనం ఎక్కడైనా ట్రావెల్స్‌లో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో పెట్టినప్పుడు కానీ, నల్లబడిపోతూ ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టినప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా కట్ చేసేయండి. ఇలా 4 భాగాలుగా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము నీట్‌గా ఇలా పట్టేసుకొని ఇలా రబ్బర్ వస్తది కదండీ! ఒక రబ్బర్‌నైతే ఇలా వేసేసేయండి. ఇలా గనక వేసేసి మనము పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ, లేదంటే మనం ఎక్కడైనా ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు ఇలా కట్ చేసి తీసుకెళ్ళామనుకోండి, నల్లబడకుండా ఉంటుంది ఆపల్ అనేది. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి ఇలా మసాలా ప్యాకెట్స్ అయితే మనము కొన్ని ఇలా కట్ చేసి మసాలా అప్పటికప్పుడు యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా పడతాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి ముందుగా ఇలా కట్ చేసి యూజ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! దీన్నైతే ఇందులోకి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి గనక పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా కూడా ఆ పౌడర్ అనేది చెల్లిపోకుండా ఉంటుంది. మసాలా పౌడర్ అనేది. అలాగే స్మెల్ కూడా పోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయలని ఇలా టైట్‌గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్‌లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్‌లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్‌లో వేసి మూతబెట్టి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా! ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా! కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని 2 కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి 2 ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ, లేదంటే చీమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ 2 మనం మిక్స్ చేసి గనక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలి అనంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండీ! పూజకి వాడుతూ ఉంటాం కదా! కర్పూరం బిళ్ళలు. ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మనము లెగిన్స్ ప్యాంట్‌ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి మొత్తం అంతా చెదిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము తీసేదాకా అస్సలు మడత అనేది పోనే పోదు. ముందుగా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కాస్త ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి పైన వైపు ఇలా కిందికి ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టేసిన తర్వాత కింద వైపుని ఇలా ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఎక్కడైనా ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి. అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది ప్యాంట్ అనేది. మనం కబోర్డ్‌లో కూడా ఇలా పెట్టేసామనుకోండి, చాలా నీట్‌గానైతే ఉంటుంది. మీకు ఇంత పెద్దగా అవసరం లేదు. ఇంకా చిన్నగా ఫోల్డ్ చేయాలి అనుకోండి, అప్పుడేం చేస్తారంటే ముందుగా దీన్ని పైవైపు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత కింద వైపు ఇలా ఒక 2, 3 సార్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇందులోకి పెట్టేసామనుకోండి, చిన్నగా కూడా ఫోల్డ్ అయిపోతుందండి. మనకి ఎన్ని బట్టలైనా కూడా బ్యాగ్‌లోకి సర్దేసుకోవచ్చు. కబోర్డ్‌లో కూడాను ఇలా పెట్టేసామనుకోండి, చూడ్డానికి చాలా నీట్‌గా ఉంటుంది. మడత కూడా
పోకుండా ఉంటుంది. బట్టలు మనం ఎలా పెట్టినవి అలా ఉంటాయి. ట్రై చేసి స్కూల్‌కి పిల్లలు ఇలాంటి వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా! అందరి ఒకే రకంగా ఉండడం వల్ల వాళ్ళకి గుర్తుపట్టడం కష్టమవుతుందండి. మరి చిన్న పిల్లలకైతే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెయిల్ పాలిష్ తీసేసుకోండి. నెయిల్ పాలిష్ తీసేసుకొని పిల్లల పేరుది ఫస్ట్ లెటర్ అయితే రాసేసేయండి. ఇలా గనుక రాసి ఇచ్చేసామనుకోండి పిల్లలు ఈజీగా గుర్తుపడతారండి. అలాగే పిల్లలు కన్‌ఫ్యూజ్ కాకుండా వాళ్ళ బట్టల్లో వాళ్ళు వాటర్ అయితే తాగుతారండి. మరి చిన్న పిల్లలైతే కష్టపడుతూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి మనం ఇలా గనక చేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఈజీగానైతే గుర్తుపట్టేస్తారు. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేనిక్కడ ఒక గిన్నె తీసుకొని, ఒక 2 గిన్నెల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది దేనికంటే ఎవరైనా చపాతీలు మాకు సాఫ్ట్‌గా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత స్పూన్‌తో బాగా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసేయాలి. ఎప్పుడు చేసినా కూడా చపాతీలు హార్డ్‌గా వస్తున్నాయి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వేడి నీళ్ళండి. వేడి నీళ్ళతో అయితే మనం పిండి కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ ఇలా స్పూన్‌తోనైతే ఇలా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చెయ్యి కాలుతుంది కదండీ! అందువల్ల ఇలా స్పూన్‌తో గనుక ఇలా కలిపేసామనుకోండి, కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి. ఒకేసారి అంతా వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నేను చేత్తోనే కలిపేస్తున్నాను. ఎందుకంటే కాస్త వేడి చల్లారిందండి. ఇలా చూడండి ఇలా చేత్తో గనుక ఇలా కలిపేసుకున్నామనుకోండి, చాలా చక్కగానైతే చూడండి చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయండి. అలాగే మనకు నానబెట్టే పని కూడా లేదండి. వెంటనే చపాతీలైతే చేసేసుకోవచ్చు. కొంతమందికి చిన్న పిల్లలకి కానీ, లేదంటే వయసు అయిపోయిన వాళ్ళకి, కొంతమందికి చపాతీ తింటే కడుపు నొప్పిస్తుంది అంటూ ఉంటారు కదా! అలా కాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటానండి. చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి. ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వానాకాలం కదండీ! ఆనియన్స్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మొలకలొచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ఇంకా వానాకాలం వచ్చేసింది కదండీ! ఆనియన్స్ రేట్లు కూడా ఎక్కువైపోతాయి. అందువల్ల ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చూడండి ఇలా బుట్టెలో వేసేటప్పుడు కింద వైపు ఒక పేపర్ కానీ, ఒక న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక కవర్ కానీ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి ఇలా. నేనిక్కడ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండీ! న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా పిల్లలి పేపర్స్ ఏదైనా ఉంటాయి కదా! ఇలాంటివి తీసేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసి అక్కడొకటి, అక్కడొకటి ఇలా పెట్టేసేయండి. ఇలా గనుక పెట్టినట్లయితే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి, మొలకలు రాకుండా ఉంటాయండి. ఏవైనా ఆనియన్స్ కుళ్ళిపోయినా ఉంటే ముందుగానే పక్కన తీసేసేయండి. తీసేసి ఇలా గనుక పెట్టేసుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా ఉంటాయి, మొలకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్‌లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. అలా రాకుండా ఉండాలంటే ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకోండి. తర్వాత అందులోకి ఒక 4, 5 లవంగాలు, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలండి. ఫ్రిడ్జ్‌లో మనం మిగిలిపోయిన కూరలు, అలాగే కూరగాయలన్నీ పెడుతూ ఉంటాం కదా! ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా గనుక పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి కొన్నిసార్లు నిమ్మకాయలో రసం తీయాలంటే రసం అసలు రానే రాదు. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంటాం కదా నిమ్మకాయలు, అందువల్ల రసం అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్లు తీసేసుకోండి. నీళ్లు తీసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా వేసి వదిలేసామనుకోండి నిమ్మరసం అనేది చక్కగా వస్తుందండి. నిమ్మకాయ మెత్తపడుతుంది కాబట్టి రసం బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్‌ని అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్‌కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్‌కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ గనక లేదు అనుకుంటే వాటర్‌లో కూడా వేసేసుకోవచ్చండి చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్‌గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్‌గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్‌గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్‌తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి వాటర్ కూడా లీక్ అవ్వదు. విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ట్రై చేసే టిప్పే అండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్విచ్ బోర్డ్ ఒక్కసారి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఇలా దూది తీసేసుకున్నానండి. కాటన్ తీసేసుకున్నాను. తర్వాత కొద్దిగా పౌడర్ వేసేస్తున్నాను. కొంచెం పౌడర్ వేసేసి
దీంతో గనక మనము స్విచ్ బోర్డ్‌ని క్లీన్ చేసుకున్నట్లయితే మురికి మొత్తం నీట్‌గా వచ్చేస్తుందండి. వాటర్ కానీ లేదంటే ఎటువంటి ఆయిల్ కానీ మనకి అవసరం లేదు. ఇలా జస్ట్ ఇలా పౌడర్‌తో అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతూ ఉంటాయి. మనము ఒక్కొక్కసారి అసలు మర్చిపోతూ ఉంటాము. స్విచ్ బోర్డ్ అయితే మనం క్లీన్ చేయము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! ఎంత మురికి అయితే వచ్చేసిందో మనకు నీట్‌గానే కనిపిస్తాయి కానీ ఎక్కువగా మురికిగా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.